నమస్తే. వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. చిప్పలపల్లి శ్రీనివాసరావు అండి. మాది పింజరపూడి గ్రామం, కామాపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఈ నెల 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి మరి మా ప్లేసు 99వ సర్వే నెంబర్లో మా తాత ముత్తాతల నుంచి గవర్నమెంట్ వారు ఈనాం భూమి ఇచ్చారు, పట్టా కూడా చేయించి ఇచ్చారు. మా నాన్న పేరు చిప్పలపల్లి అచ్చయ్య పేరు మీద అది ఉన్నది. దాన్ని ఆ ప్లాటు పక్కన ఉన్నటువంటి చాకలి అతను పేరు పంతంగి శ్రీను. అతను గత 4-5 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల క్రితం అతను వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవడానికి స్థలం సరిపోక, అయ్యా మీ పెన్షన్ని కొంచెం పక్కకి జరిపించండి, నా కూతురు పెళ్లి టెంట్ వేసుకోవడానికి స్థలం సరిపోవట్లేదని చెప్పి గుజ్జర్లపూడి సత్యం గారిని, అదే గ్రామంలో కలిగినటువంటి గుజ్జలపూడి సత్యం గారు, పగడ రామూర్తి గారిని, పెద్ద మనుషులు వాళ్ళు కమ్మాసు, వాళ్ళు ఒక పార్టీ ప్రతినిధులు, వాళ్ళని తీసుకొచ్చి మాతోనే అడిగించారు. అయ్యా మరి ఇక్కడ వాళ్ళు కూతురు పెళ్లి చేసుకుంటుందట, మీ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఉన్న పెన్షన్ రాలని కొంచెం పక్కకు జరిపితే టెంటు వేసుకొని వాళ్ళ కూతురు పెళ్లి చేసుకుంటుంది, మీరు తప్పనిసరి ఇవ్వాలి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే, అయ్యో పాప మానవతా దృక్పథంతో ఒక కూతురు శుభకార్యం అది ఇస్తే పర్వాలేదులేండి, మళ్ళీ తర్వాత మా రాళ్ళు మాకు పెన్షన్ రాళ్ళు క్లియర్గా వేయాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మరి వేస్తానని చెప్పి ఆ పంతంగా శ్రీను వాళ్ళ కుటుంబం సభ్యులు ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని పగడారపు రామూర్తి గారు, సత్యం గారు కూడా ఓకే. మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఆ రాళ్ళు క్లియర్గా పీకిన కాడ వేయాలా అని పంతంగి శ్రీను కూడా చెప్పారు. అట్లా ఆ పెండ్లి అయిపోయింది. ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు అట్లా గడిచిపోతా ఉంటే మేము పోయి అడిగాం, ఏంది శ్రీను మీ కూతురు పెండ్లి అయిపోయింది, ఇప్పటికి 1-2 నెలలు అవుతుంది, ఆ పెన్షన్ రాళ్ళు ఓడబీకి టెంట్ కోసం ఓడబీక్కున్నావు, మరి అవి వేయలేదు, దేనివల్ల వేయటలేదు ఏంటి, అది వేయరాదు, మేము ఒక మంచి కోసం ఇచ్చామని చెప్పి అనటంతోనే మరి ఏమండి మేము ఒక వారం 10 రోజుల్లో లేకపోతే నాకు తీరిక లేదు, వరి పొలం దున్నుకుంటున్నా, లేకపోతే ఆ పొలానికి మందు కొట్టుకోవాలి ఇదని అట్లా ఏదో ఒక విషయాన్ని అడ్డు చెప్పుకుంటా గత కొన్ని సంవత్సరాల నుంచి అట్లనే చెప్పుకుంటా వస్తూ ఉంటే పెద్ద మనుషులు కూడా అదే ఇప్పించిన పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, ఏందండి వాళ్ళ భూమి 34 గుంటలు ఖాళీగానే ఉంది కదా, 2 గుంటలు ఏదో నేను ఉంచుకోనిలేండి, ఏదో చిన్న నాకు తీరిక లేని పనిలో దాన్ని రాళ్ళు వేసుకోలేకపోతున్నా, తర్వాత నిమ్మలంగా వేసుకుంటా, నన్ను ఇబ్బంది అవసరం లేదండి, మేమైతే తీసుకోవాలి, అది మా సొంతం కాదు, అది మాదిగా మాన్యం, చిప్పలపల్లి వారిది అని మాకు తెలుసు అని చెప్పి వారితో సమాధానం చెప్పగానే, సరే అబ్బాయి అతనేమి కండిషన్ ఏమి లేదు, సరే తీరుకున్నప్పుడు వేస్తానంటాను కదా అని చెప్పి మాకు సర్ది చెప్పారు. ఆ తర్వాత 2016లో ఇది జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం దాకా కూడా మేము ఇక చూసుకుంటూ వచ్చి, సరే మీ భూమి మీకు కాకపోతే మేము ఎందుకు ఉంచుకుంటాంలే, మీరు అట్లా తొందరపడకండి అది ఇది మమ్మల్ని అతను అంటా ఉంటే ఆగుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నాడు వెళ్ళి మరి ఏంటబ్బా ఇంకా నువ్వు తీయటలేదు, నువ్వు తీస్తావా, మేము తీసేయాలా, బాతుకోవాలా రాళ్ళు అని చెప్పి అడగడం జరిగింది. అడిగినప్పుడు ఏమి ఒక వారం రోజులలో తీస్తలే అన్నాడు. వారం రోజులు నువ్వు కనుక రాళ్ళు వేస్తలే అన్నాడు. వేయకపోతే మేము ఖచ్చితంగా వచ్చి మేమే ఆ రాళ్ళని వేసుకుంటాం అని చెప్పి ఒక రకంగా చెప్పి వెళ్ళిపోయినాం గట్టిగానే. అయినా కానీ వారం రోజుల తర్వాత కూడా అతను రాళ్ళు వేయలేదు. ఆ తర్వాత మేము వచ్చి ఆ రాళ్ళు వేసుకోవడం జరిగింది. ఆ రాళ్ళు మేము ఒక 10 మంది మా ఎస్సీ వాళ్ళు, చిప్పలపల్లి వంశస్థులైనటువంటి ఒక 10-12 మంది పిల్లలంతా యూత్ పిల్లలు వచ్చి రాళ్ళు వేసుకొని వెళ్ళిపోయినాం. ఆయన ఇల్లు ముట్టుకోలే, ఆయన వాకిలు ముట్టుకోలే. దానికి ఎమ్మటే పోలీస్ స్టేషన్లో అయ్యా నా ఇల్లు మీద వచ్చారు, ధామ్ చేశారు, చికాకు చేశారు అని చెప్పి మా మీద లేనిపోని కేసు పెడితే దాని వెనకాల ఉన్నటువంటి గుజ్జలపూడి రాంబాబు గారు, దమ్మలపడి సత్యం గారు వాళ్ళిద్దరూ సపోర్ట్గా ఉండి ఆ పిటిషన్ పెట్టించి మమ్మల్ని కొట్టడానికి ఎస్ఐ గారితో ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అందరినీ పిలవడానికి జీప్ వేసుకొని వచ్చారు. అప్పుడు పిల్లలంతా భయపడి పరారా వెళ్ళిపోయారు. అదే రోజున సాయంత్రం పూట పాపం చిప్పలపల్లి ఆనందం అనే వ్యక్తి ఆటో వేసుకొని వస్తుంటే తాళగూడెంలో కలవగల అతన్ని పిలుచుకొని వెళ్ళిపోయి, అరే బాబు నీ పేరేందిరా అంటే చిప్పలపల్లి ఆనందం, నేను ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఏదో కలిసిపోమన్నారు అనే వరకు వాడు అమాయకంగా పోయే వరకు వాడిని పట్టుకొని విపరీతంగా ఎస్ఐ గారు కొట్టారు. ఆ విషయం మీద మాదిగ దండోరా, జేఏసీ, తర్వాత మాదిగ హక్కుల దండోరా వీళ్ళంతా నాయకులు, కుల నాయకులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించి దాని మీద
ఆమ్, ఆ, దాని మీద ఒక పోరాటం అంతటితోనే ఆ ఎస్ఐ గారితో ఈ విషయం వివరించి చెప్పటం, అనేక రకాలుగా కేసులు అవన్నీ పెట్టే వాటిని కూడా ఇక చివరికి రద్దు చేసి రాజీ పెట్టి సరి చేశారు. సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత ఈ కుల సంఘాల మధ్య గురుమూర్తి గారు, కొరిపల్లి శ్రీనివాస్ గారు, ఇట్లా రకరకాల నాయకులందరూ కూడా వచ్చి ఇక ఏదో ఇక ఏ, రాజీ రాజీ పడ్డారు. ఆ భూమి మీదకి ఎవరు పోద్దని ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు. అందరితో ఇక కాముకున్నాం, మా భూమి మాకే ఉన్నది అని. ఈ తర్వాత ఈ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు అని వచ్చే వరకు ఆ ఇల్లునంత కూలగొట్టి ఆ ఆక్యుపేషన్ చేసి ఒక వివాదాస్పదంగా ఉన్న 2 గుంటలు కాక మిగతా 30 గుంటలలో కూడా ఇంట్లో వెళ్ళినటువంటి 10 ట్రాక్టర్ల మట్టి, గోడలు, ఇటుకలు మొత్తం తీసపోయి మా పెరట్లో పోయటం జరిగింది. మా ప్లేస్లో పోశారు. మరి దాన్ని పోస్తా ఉంటే ఇదేంది 2 గుంటలే, ఇంకా పూర్తిగా అతను వైదొలిగి పోలేని పరిస్థితిలాగా ఉన్నాడు, ఇంకా వచ్చి మిగతా 30 గుంటలలో కూడా పోస్తా ఉన్నాడు మట్టి. ఇదేం పద్ధతి? అతనికి మాకు అసలు సరిగా మాటల సంబంధమే లేదు, ఇలా పోస్తున్నాం ఏంది అని చెప్పి నేను చిప్పలపల్లి సురేష్ అని ఇద్దరం పోయి మామూలుగా అడిగాం. అడిగితే అరే మీకు దిక్కున్న కాడ చెప్పుకోరా, మాదిగా లంచా కొడుకులారా, మీకెక్కడదరా ఇక్కడ, ఈ భూమి మాకే వచ్చేసిందిరా, మీకేడ ఏమీ హక్కు లేదు, మేము అన్ని పట్టాలు చేయించుకున్నాం ఎంఆర్ఓ గారి దగ్గర, మాకు అన్ని హక్కులు ఉన్నాయి, మీ దిక్కున్న కాడ చేసుకోపోండిరా అని చెప్పి అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి నేనన్నా ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, మర్యాదగా మాట్లాడు, మేము కేవలం తెలుసుకొని పోవడానికి వచ్చినాం. అదే కనుక ఏదో ఇల్లు అయిపోయిన తర్వాత మట్టి తీసి మళ్ళీ రిటర్న్ పోసుకుంటాంలే, మేము చెప్పకుండా పోసినందుకు ఏమనుకోకండి అని ఇప్పటికి చెప్పినా మేము వదిలేసిపోతామని కూడా మేము చెప్పాం. అయినా సరే మేము అంతే పోసుకుంటాం, ఆ 30 గుంటలు కూడా మాదే, నీకు దిక్కున్న కాడ చెప్పుకోపారా మాదిగా లంజా కొడక, నువ్వేం చేస్తావురా నన్ను అని చెప్పి తూరి మెండు గురికొచ్చి ఒక గుద్దిండు. గుద్దటంతోనే పెళ్ళం ఊరికొచ్చి నా గల్లా బట్టి ఏలాడబడదు. ఏలాడబడే వరకు ఇక నేను ఇడిపించుకునే క్రమంలో చేతులు బలవంతంగా గుంజి ఇట్లా చేతులు ఊడదీసే వరకు కూలబడ్డది. కూలబడ్డదాన్ని ఏమంటే పక్కకైనా పంతంగి సీను పోయి ఫోన్ చేసి మరి అరే ఈ రకంగా వాళ్ళ భూమి మీదకి మళ్ళా వచ్చి అడుగుతున్నాడు చిప్పలపల్లి శ్రీని అనేవాడు, రాండ్రి అని చెప్పి వాళ్ళ కమ్మ కులస్తుల్ని, తర్వాత మిగతా ఒక బీసీ క్యాండిడేట్లని మొత్తం ఒక పిలుచుకొని ఏకదాటిగా ఊరికొచ్చి రావటంతోనే మాదిగల అంజా కొడక, నీ అమ్మని పెళ్ళందంగా వాళ్ళ భూమి కాడికి ఎందుకు వచ్చినవరా నువ్వు అని గుజ్జలపూడి రాంబాబు ఒక గడ్డపార అందుకొని ఊరికొస్తాడు. అక్కడ వాళ్ళ పని వాళ్ళ దగ్గర గడపారుని తీసుకొని ఊరికొస్తుంటే కొంతమంది అడ్డుకొని ఆ గడపారను గుంజుకున్నారు. మళ్ళా ఉరికిపోయి ఒక పక్క గొడ్డలు తీసుకొని ఊరికొచ్చిండు, దాన్ని కూడా వాళ్ళు గుంజుకొని ఆఫ్ చేశారు. ఇక ఉర్రికొచ్చి కడుపులో ఒక్క తన్ను తనంగానే ఎల్లెలకలు పడిపోయినోని ఎక్కడ పడితే అక్కడ దమ్మలపాటి అచ్చయ్య, దమ్మలపాటి వెంకన్న, ఈ గుజ్జలపూడి రాంబాబు, తర్వాత పంతంగి శ్రీను, అతని భార్య పార్వతి, మరియు శివరాత్రి రామారావు విపరీతంగా మీద పడిపోయినోడిని ఎక్కడ పడితే అక్కడ గుద్దటం, తన్నటం, చికాకు చేస్తుంటే తప్పించుకొని కొద్ది దూరం ఉరకగానే అక్కడ చుట్టూ తిరిగి ఆడ పడేసి కొట్టారు. మళ్ళీ 3వ చోటకి ఉరకపోతుంటే అక్కడ పడేసి కొట్టారు. లాస్ట్కు రోడ్ ఎక్కి ఉరుకుతా ఉంటే పెద్ద కర్ర ఒకటి తీసుకొని వచ్చి గుజ్జలపూడి రాంబాబు, లంజా కొడక వీడిని సావదంగాల, వీడిని వదిలిపెట్టొద్దు, ఈ మాదిగా లంజా కొడుకుని వదలొద్దు అని చెప్పి కర్ర తీసుకొని ఇక్కడ డొక్కలో ఒక దెబ్బ కొట్టే వరకు ఇక్కడ పడిపోయాను. కింద పడిపోవడంతోనే ఇగో ఇక్కడ కాలుని కర్రతోని కొట్టే వరకు మలుసుకొని పడిపోయినా, ఆ కాలు అంతా ప్యాచ్ అయిపోతే హాస్పిటల్ పోయితే వాళ్ళు టెస్ట్ చేసి ఎక్స్రే తీసి కాలు ప్యాచ్ అయిపోయిందండి అని చెప్పి అమ్మటే సిమెంట్ కట్టి వేశారు. హాస్పిటల్ నుంచి 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, తిరిగి రావటం జరిగింది. ఇది విషయం. ఈ విషయంలో సాయంత్రం పూట మరి అదే కొట్టిన రోజు 14వ తారీఖు నాడు 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. అంతటితో నేను దొరకకుండా తప్పించుకొని ఆ దెబ్బలు పడి దిగ్గులు లేచి ఒక పక్కన ఉన్నటువంటి ఒక రైతు ఇంట్లో నుంచి గేటు తీసి ఉంటే ఆ గేట్లో నుంచి వెనక పెరళ్ళ పడి దొరకకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వెంట పడితే కూడా దొరకకుండా వెళ్ళి పారిపోయి ఒకళ్ళ ఇంట్లో దూరి దాక్కున్నాను. ఆ తర్వాత సాయంత్రం పూట కేసు పెడదాం, ఎస్ఐ గారికి కేసు పెడదాం అంటే మొత్తం సెంటర్లో అదే పంతంగి శ్రీనికి ఇంటి దగ్గరలో కర్రలు తీసుకొని అదే దమ్మలపాటి సత్యనారాయణ, గుజ్జలపూడి రాంబాబు, దమ్మలపాటి అచ్చయ్య, దమ్మలపాటి వెంకన్న, తర్వాత వంకాలపాటి సత్యనారాయణ, గుజ్జలపూడి చిన్న వెంకయ్య, ఈ శివరాత్రి రామారావు, వీళ్ళంతా అక్కడ కాసుకొని ఉన్నారు. అప్లికేషన్ ఇవ్వడానికి కూడా, దరఖాస్తు పిటిషన్ ఇవ్వడానికి పోవడానికి కూడా మేము భయపడి అదుర్కొని చచ్చిపోతున్నా ఈ టైంలో. సరే భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మేము రాలేని పరిస్థితిలో ఉందండి, ఇక్కడ మాకు అటాక్ చేస్తూ ఉన్నారని చెప్పి ఫోన్ చేసి చెప్పి
తెల్లారిద్దామని ఆగితే అదే పూట సాయంత్రం 6 గంటల టైంలో చిప్పలపల్లి ఆనందరావు అనేవాడు మా అన్నయ్య కొడుకు. అతను ఖమ్మం నుంచి వస్తూ ఉంటే అరే రే రే ఇగో ఇంకో మాది కూడా పోతుండ్రా వీడిని వదరుదురా అని గబుక్కున ఆటోకి అడ్డం తిరిగి ఏందండి ఏందని వాడు అడుగుతా ఉంటే అరే నీ ముందుకెళ్ళి నీ తాళ చెయ్యిరా ఆటోది. ఆ తర్వాత చేతిలో ఉన్న సెల్లు గుంజుకొని విచక్షణ రహితంగా నీ అమ్మ మాదిగమ్మ పూ డక్కల విధంగా మాదిగ లంచ కొడుకులారా గొడ్డు మాసం తిని గుద్దవలగా బలిసి లంచ కొడుకుల పొగరొచ్చినాయరా ఎవరి దాకా ఒకరిని గుద్దవల పెట్టిన చిప్పలపల్లి శ్రీని దొరకకుండా ఆ లంచోడుకు ఇప్పుడు వీడిని నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు అని ఆటోలో పడి విపరీతంగా అతన్ని కొట్టడం జరిగింది. ఆ తర్వాత వాడు కూడా తాళ చెయ్యి చెల్లి అప్పుడు ఇచ్చి వెళ్ళి దెంగలు అంగాడు కనంటే ఆటోలో పడి సచ్చి బతికి ఆటో తోలుకొని ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు ఇద్దరు మరి తెల్లారి కబురు వచ్చి ఏడ్చుకుంటా మొత్తుకుంటా వచ్చి ఆ బజార్న మా నాన్నని ఇట్లా కొట్టారట చేశారట వీళ్ళు నాశనం కాదు వీళ్ళు గాలిపోయిన మా నాన్నని చంపితే మాకు దిక్కు లేదు అని వాళ్ళు చాపించుకుంటా వస్తూ ఉంటే వాళ్ళని అడ్డ తిరిగి అడ్డంగా కర్రలు తీసుకొని గుజ్జలపూడి రాంబాబు, దమ్మలపడి సత్యమయ్య, గుజ్జలపూడి చిన్న వెంకయ్య, వంకాయలపడి సత్యనారాయణ, దమ్మలపాటి వెంకన్న, దమ్మలపాటి సత్యమయ్య, మరి ఒడ్డెర కులం కలిగినటువంటి శివరాత్రి రామారావు మళ్ళా అదే ప్లేస్లో వాళ్ళ ఇంటి ముందు గుజ్జలపూడి రాంబాబు ఇంటి ముందు నిలబడి మొత్తం ఆడపిల్లల్ని మరి బట్టలు చినిగేలాగా కర్రలు తీసుకొని మొత్తుకుంటుంటే గదిమిచ్చి కొట్టారు. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఆ వీడియో కూడా ఉన్నది. ఈ రకంగా విచక్షణ రహితంగా కొడితే మేము అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఉన్నాం. మరి ఆ కేసులు ఎఫ్ఐఆర్ ఇంతవరకు చేయలేదు. దాని మీద మీరే కొట్టారట మీదే తప్పాట అని చెప్పి మరి ఎస్ఐ గారు అనటం మాకు ఆశ్చర్యంగా ఉంది. దీని మీద కుల సంఘాలు కూడా 2-3 రోజులు బట్టి భద్రాచలం జిల్లా భద్రాచలం మాదిగ దండోరా అధ్యక్షుడు, ఇటు ఖమ్మం జిల్లా మాదిగ దండోరా అధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్ గారు, తర్వాత మట్టె గురుమూర్తి గారు ఇలా రకరకాల కుల సంఘాలన్నీ దాదాపు 50 మంది దాకా వచ్చి మా ఊర్లో ఒక సభలాగా ఏర్పాటు చేసి ఇది ఇంత అన్యాయం ఏంటి, ఇది చుండూరా మరో కారం చేడ ఈ పెంజరముడికి ఈ రకంగా ఎలా తయారైపోయింది, ఈ రకంగా దళితుల మీద అగ్రకులాలు దాడి చేయటం దారుణంగా ఉంది. మరి ఇంకా ఈ వివక్షత ఇంత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా దళితులకు అందే పరిస్థితిలో కనపడతలేదు. ఇంకా దారుణంగా ఎట్టి చాకిరి చేసే వాళ్ళలాగా అంటరాని జాతిలాగా అనాది ఆదిమ జాతుల్లో కనుక ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా మమ్మల్ని కొట్టడం చికాకు చేయటం ఇలాంటి దారుణం జరిగింది. కాబట్టి ఇటువంటి దాన్ని ఖండించి మరి ఎస్ఐ గారు కూడా మేము పెట్టినటువంటి మరి దరఖాస్తులు తీసుకొని మరి బాధితులైనటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద తగు చర్య క్రమశిక్షణ చర్యలు వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా రిమాండ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము బాధితులైనటువంటి మాకు ఆ గ్రామంలో జీవించడానికి స్వేచ్ఛగా మా బతుకులు మేము బతకడానికి మాకు ఈ ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం వాళ్ళు కానీ మాకు హక్కు కల్పించి మమ్మల్ని స్వేచ్ఛగా ఆ ఊర్లో ధైర్యంగా బతికేటువంటి అవకాశాలు కల్పించాలని మరి ఆ యొక్క అధికారులని కోరుతా ఉన్నాం. మరి మా కుల సంఘాలు కానీ వచ్చిన వాళ్ళందరికీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా వారికి కూడా మరి ఈ యొక్క విషయాన్ని మరి పత్రికా ప్రకారంగా మరి దాన్ని ప్రచారం చేసి మాకు న్యాయం చేయగలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.